పూర్తి స్పష్టం. ఈ వీడియో మొత్తం యంత్రం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించబడింది. ఈ ఛానల్ యజమానులు ఈ విషయపు ఖచ్చితత్వానికి బాధ్యత వహించరు. ఖచ్చితత్వం సాధించడమే మా ప్రయత్నం, కాని ఇది ఒక ప్రయోగమే అని దయచేసి గ్రహించండి. ఈ సమాచారాన్ని మీరు స్వయంగా నిర్ణయించుకుని వాడండి మరియు నిజమైన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. మీ రోజు భారత వార్తల నవీకరణకు స్వాగతం. హార్ముజ్ సరిహద్దు పరిసరాలలో జరిగిన పరిణామాలు ఎనర్జీ సెక్యూరిటీపై కొత్త అంచనాలను కేంద్రంగా తీసుకొచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా మార్గాలలో ఏర్పడే అడ్డంకుల వల్ల భారతదేశం సహా ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల కోసం ఎనర్జీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. భారతదేశం తన క్రూడ్ ఆయిల్లో సుమారు 88% దిగుమతి చేస్తుంది. పెద్ద భాగం మధ్యప్రాచ్యం ప్రాంతం నుంచి వస్తుంది. ఈ ప్రాంత స్థిరత్వం భారత ఎనర్జీ సరఫరాల కోసం చాలా కీలకమైనది. దీర్ఘకాలిక విఘాతం ఎదురయ్యే పరిస్థితుల్లోనూ భారతదేశం సుమారు 10 కోట్ల బారెళ్ల క్రూడ్ను స్టాక్లో ఉంచుకుంది. ఈ నిల్వలు పరిస్థితి కొనసాగితే సుమారు 40 నుంచి 45 రోజుల సరఫరాకు సరిపోతాయని అంచనా. సరఫరా మార్గాలపై ఒత్తిడి కొనసాగితే క్రూడ్ ధరలు బారెల్కు $100 పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వీక్షకులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలను మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రభావితం చేయవచ్చు. మధ్యేసియా వాయు మార్గాలు మూసివేస్తున్న నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తిరిగి పంపించడానికి ఢిల్లీ, ముంబై, కొచ్చి చేరుకునే 6 ప్రత్యేక ఫుజైరా విమానాలను స్పైస్జెట్ ప్రారంభించింది. ఈ చర్య భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు యాత్ర మరియు మానవీయ లాజిస్టిక్స్లో ఎలా క్యాస్కేడింగ్ అవుతున్నాయో చూపిస్తోంది. భారతదేశం ఎనర్జీ ప్రమాదం మరియు ప్రజల సురక్షిత మార్గాల కోసం జాగ్రత్తగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఈ పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎనర్జీ స్థిరత్వం కోసం అంతర్జాతీయ భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుల సురక్షిత పాసేజ్ కోసం నిల్వలు మరియు సరఫరాలో వైవిధ్యం భారతదేశ వ్యూహంలో కేంద్రంగా ఉన్నాయి. పరిస్థితి అభివృద్ధి చెందే ప్రతి దశలో మింట్ మరియు రాయిటర్ల నుంచి వచ్చే మరిన్ని వివరాలు వెలువడే కొద్దీ మేము మీరు అప్డేట్ చేస్తూనే ఉంటాం. వినినందుకు ధన్యవాదాలు. ఇది ఇండియా న్యూస్. సైన్ ఆఫ్. రేపు కలుద్దాం. ఈరోజు పాడ్కాస్ట్ ఇక్కడ ముగుస్తుంది. స్మరణగా చెప్పాల్సింది, ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యంత్రం ద్వారా సృష్టించబడింది. ఈ సమాచారాన్ని మీ స్వయంగా నిర్ణయంతో వాడండి. ఎల్లప్పుడూ నమ్మకమైన వార్తా ఛానళ్లతో ధృవీకరించండి. చూడటానికి ధన్యవాదాలు.